భక్తివశ్య భక్తిగమ్య భక్తిప్రియ, లలితా సహస్రంలో చెప్పిన మాటలమ్మా. భక్తిప్రియ, భక్తిగమ్య, భక్తివశ్య, భయాపక. మనకి జ్ఞానం ఉండకపోవచ్చు, వైరాగ్యం ఉండకపోవచ్చు, భక్తికి ఏం లోటండి? అది అందరికీ ఉందని చెప్తున్నారుగా. తేలికని భక్తి మార్గం చాలా తేలిక, భక్తి మార్గం చాలా తేలిక. మరి చాలా తేలికైన మార్గాన్ని కూడా మనం ఆచరించలేకపోతున్నామే. భక్తిప్రియ, భక్తిగమ్య, భక్తివశ్య, భయాపక. భక్తి అంటే ఇష్టం అమ్మవారికి, అందుకని భక్తిప్రియ. భక్తిగమ్య, భక్తికి ఆవిడ లక్ష్యాన్ని చేరుకుంటాం మనం భక్తితో. భక్తిగా ఆవిడ వశురాలు అవుతుంది. భక్తివశ్య. భయాపక, భక్తి ఉన్నవాడికి భయం ఉండదు. ప్రహ్లాదుడు భక్తుడు, అందుకే ఏనుగులతో తొక్కించిన, పాముల చేత కరిపించిన, శూలాలతో పొడిచిన, సముద్రంలో తోసేసిన భయపడలేదు. భక్తుడు కూడా భయపడుతున్నాం మనం. ఈవేళ విచిత్రంగా ఓ 10 ఏళ్ల బట్టి భక్తి వల్ల భయం ఎక్కువవుతుంది. ఎందుకంటే భక్తి పేరు మీద జరుగుతున్న ప్రచారంలో జరిగేదంతా భయమే. నీకు ఏలినాడు శని పట్టింది, కుజు దోషం పట్టింది, అష్టమ శని పట్టింది, రాహుకోతది, కేతు దోషం పట్టింది అంటే చచ్చిపోతున్నాడు వినేవాడు. ఎక్కడ ఏం పట్టిందో తెలియదు, అన్నీ వాడికే పట్టే, చెప్పేవాడికి మనకేం పట్ల. అంత భయం ఎందుకు? మా ఇంట్లో ఎవరో పోయారండి, సంవత్సరకాలు అవ్వలేదండి. సంవత్సరకాలు అవ్వలేదు, 6 నెలలు అయిందండి. దేవీ భాగవతం చదవచ్చా? నిన్న ఫోను. నాకు ఆశ్చర్యం, దేవీ భాగవతం ఏమైనా మైల గ్రంథమా? ఇది అమ్మవారి మహిమ, నేను రోజు చదువుతున్నా. సంవత్సరకాలు అవ్వలేదుట. అదేమిటిది? సంవత్సరకాలు అవ్వకపోతే చదవడానికే టికెట్ తీసుకుంటుంది అమ్మవారు వచ్చి. మైల్లో ఉండగా చదివామని. మైల్ ఎంత ఘోరమా? మనుషులు ఎవరో పోరా? మనకు నమ్మకాలు ఇలా వచ్చేయండి. ఇంకో ప్రశ్న ఆశ్చర్యపోయాను నేను, అందరికీ ఉపయోగపడేది కాబట్టి చెబుతున్నా. మేము గయ పెడుతున్నామండి, అక్కడ గయలో 10 రోజులు ఉండాల్సిన పని కూడా ఉందండి. విష్ణు పురాణం పట్టుకెడుతున్నామండి, గయలో చదవచ్చా? చదవచ్చయ్యా, దాని పేరే పాదగయ. విష్ణుమూర్తి గయాసురుని చంపిందే విష్ణువు. గయాసురుడు విష్ణువు యొక్క అంశ. నిజం చెప్పాలంటే చాలా గొప్ప భక్తుడు ఆయన. ఆయన అసురుడు కాదు, గొప్ప భక్తుడు. అక్కడ అతని పాదాల దగ్గరే మనం అక్కడ పిండం పెడతాం. విష్ణుమూర్తిది స్వయంగా. గయ అంటే విష్ణుమూర్తి క్షేత్రం, శివక్షేత్రం కాదు, విష్ణు క్షేత్రం. అక్కడ చదవాల్సింది విష్ణు పురాణం. హాయిగా చదవచ్చు అంటే ఏమోనండి అందరూ భయపెట్టేస్తున్నారండి, శ్రద్ధాలు పెట్టే చోట చదవకూడదని ఇవన్నీ పెట్టేశారు. అంటే మనిషి పోయినప్పుడు చేసేటువంటి అపరకర్మలు ఎలా అయిపోయాయంటే మన విపరీతంగా భయపడుతున్నాయి ఇవి. మన ఇంట్లో జరగడం కాదు, ఎవరింటోనన్నా జరిగితే మనం హాజరైతే మన ఇంట్లో ఏదో జరిగిపోతుందేమో. ఈ మధ్యన మా పిల్ల పెళ్లి చేసాం, అందుకని మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అదేమిటమ్మా? శుభకార్యానికి పిలిచినా మనం వెళ్ళకపోయినా తప్పు లేదండి. మన బంధువుల్లో ఏదైనా దుర్వార్త వచ్చింది అంటే మనంతా మనం వెళ్ళి ఓదార్చాలి. మన కనీస బాధ్యత అది, మానవత్వం అంటారు దానికి పిలవడం ఏమిటి? పెళ్ళికి రావాల్సిన పని లేదేమో, వెళితే పెడతాను, లేత లేదు మన వీళ్ళని బట్టి. ఏదైనా అనుకోంది జరిగితే ఖచ్చితంగా వెళ్ళాలని, లేకపోతే బంధుత్వానికి అర్థం లేదు. ఇంకా తగ్గిన వాళ్ళు మనం కూడా ఓదార్చకపోతే ఎవరు ఓదారుస్తారు వాళ్ళని? దానికి శంకల. పెళ్ళికేమో మేము వద్దామనుకున్నాం, పిలవలేదు, ఎందుకు పోజుకోవడానికా? బాగా చెప్పనే లేదు. ఏం చెప్పేది నీకు? అవసరం లేదు, చెప్పలేదు, ఊరుకోరాదా? తెలంగాణ భాషలో అయితే సప్పుడుసే కూర్చోరాదా అంటారు. అంతే, కూర్చో మాట్లాడక. పిలవకపోతే ఏమైంది నీకు? పిలవం, అవసరమైన వాళ్ళనే పిలుస్తాం. ఎవరిని పిలవాలో మాకు తెలుసు. మొత్తం మనకేదో పలుకుబడి ఉంది కదా అని దేశమంతా పిలిస్తే రేపు పొద్దున్న తట్టుకోద్దు. అబ్బాయి పెళ్ళికి పిలవకపోతే వంక. అది ఏదైనా జరిగింది అనుకోండి, ఎవడు రాడు, ఎందుకంటే వెళ్ళకూడదు. అబ్బాయి ఎప్పుడు వెళ్ళాలి? నిజంగా మనం ఎలా ఆలోచిస్తున్నాం అసలు? దానికి శుక్రవారం, మంగళవారం, అమావాస్య, సతంతువు, వితంతువు, 100 రకాల మాటలు చెప్పేస్తున్నామే. ఏదైనా శుభం జరిగి వాళ్ళు ఏదైనా బాగుంటే శుభంగా మమ్మల్ని పిలవలేదు, మాకు చెప్పలేదు, మాకు పార్టీ ఇవ్వలేదని అడుగుతున్నాను. పార్టీ కోసం అని ఏడుపంతా. నేను అక్కర్లేదు, నీకు నేను ఇచ్చే పార్టీ కావాలి. ఇది ధర్మాన్ని ఆచరిస్తున్నామా, మనం ప్రచారం చేస్తున్నాం. భక్తి పేరు మీద భయాలు ఎక్కువవుతున్నాయి. ఆయన ఏ భయము లేకుండా ఆలయంలో కూర్చొని దక్షిణేశ్వరం అన్న కాళికాలయము భక్తికి వాని ప్రయోగశాలయు ఆయన ప్రయోగాలు చేశాడు. నిజంగా అమ్మవారికి నైవేద్యం పెడితే తింటుందన్నారు. ఎందుకు తిందో? కూర్చుంటా, తినకపోతే నేను తిన్నాను అని కూర్చున్నాడు ఆయన. తిందే, ఆయన కోసం తింది. బసవపురాణంలో బోళ్ళు కథలు ఉన్నాయి. ఇప్పుడే కాదండి, బెజమహాదేవి పెడితే శివుడు తిన్నాడు. గొడగూచి పెడితే శివుడు పాలు, అక్కడ పెడితే శివుడు పాలు తాగాడు. మనకంత పట్టుదల లేదు. మనం ముందే సిద్ధాంతాలు చెప్పేస్తాం. ఇక్కడ అసలు మనకి మన జీవితం మీద ఉండే వాంఛల కోసం భగవంతుడిని ఆశ్రయిస్తున్నాం తప్ప ఆయన గురించి కాదు మన భక్తి. ఆయన కనపడాలని కానీ, ఆయన తినాలని, ఆయన ఉండాలని, అది ఏది కాదు. మనకేదో చెయ్యాలి ఆయన. ఈ జీవితంలో మనకేమైనా చిన్న చిన్న కోరికలు తిరగకపోయినా పెద్ద పెద్ద ఉపవాసాలు చేసి, నానా గొడవ చేసి ఎదుటి వాళ్ళని బెదిరించేస్తాం. ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ అంటారు. భావోద్వేగాలతో బెదిరించేస్తాం మనం. ఇక్కడ అన్నం తిన్నాం, నీళ్లు తాగను అంటూ. దీనికి భగవంతుడు కూడా లొంగాలి. పోనీ నిజంగా లొంగ తీసుకో.
ఆయన ప్రయోగాలు చేశాడు, ప్రతి ప్రయోగం సఫలమైంది, ఏది విఫలం కాల. ఎందుకని నిర్మలమైన భక్తి కారణంగా. అమ్మవారు ఎప్పుడూ మాట తప్పదండి. భక్తి ప్రియ, భక్తి గమ్య, భక్తి వశ్య అని నేను మాట ఇచ్చానయ్యా, అందుకని నేను లొంగాను, తప్పే ఉంది. భయాపక, భక్తి మార్గంలో ఉన్నవాడికి భయం ఉండదు అసలు. ఏ శంకలు మీ మనస్సులో ఉన్నా సరే, అంతో ఎంతో శాస్త్రాలు చదివిన వ్యక్తిగా, మీరు నమ్మిన వ్యక్తిగా, రామకృష్ణ పరమహంస పాదాల సాక్షిగా చెబుతున్నానమ్మా, ఏ శంకలు మీ మనస్సులో ఉన్నా సరే, మీ ఇష్టమైన భగవన్నామాన్ని జపిస్తూ ఆ పని చేయండి, నిశ్శంకగా ఉంటుంది జీవితం, సమస్య లేదు. భగవన్నామం అంత గొప్పది. మీరు ఇల్లు కట్టుకున్నారు, ఈశాన్యమే బావి తవ్వల, ఈ ఇచ్చిన వాడిని ఎత్తిమీ తవ్వారు, తవ్వండి పర్లేదు. ఆగ్నేయం పెట్టలా, వంటశాల హాల్లో పెట్టారు, వంటశాల పెట్టండి పర్లేదు. పెట్టేటప్పుడు నమశివాయ, రోజు ఓసారి నమశివాయ, అగ్గిపల్లి గీసేటప్పుడు నమశివాయ, ఏమి కాదు గీయండి, ఏమైనా జరిగితే నాది పూచి, నేను గ్యారంటీ ఇస్తాను. ఏ వాస్తు వాళ్ళు ఏమైనా గ్యారంటీ ఇస్తాను. భగవన్నామాన్ని జపిస్తూ చేసిన పూజ ఎప్పుడూ వ్యర్థం కాదు, నువ్వు ఎలా ఉన్నా సరే అది విజయవంతం అవుతుంది. ఈ బోడి నమ్మకాలు ఏమిటండి? ఈశాన్యం, ఆగ్నేయం, వీళ్ళు ఎవరు? వీళ్ళ బతుకులు ఎంతండి? అసలు ఈశాన్యానికి అధిపతి, వాయవ్యానికి అధిపతి అగ్నేయ ఎవరండి? వీళ్ళు ఎవరండి? వీళ్ళంతా ఎవరు? దేవదేవేశ దేత్యేశయ క్షేషభూతేశవారీశకేనాశ వాయువగ్నికోటి రమాణిత్య సంహృష్ట బాలాతపోద్దామలాక్షారసారుణ్య తారుణ్య లక్ష్మీ గృహీతాంఘ్రి పద్మద్వయే అద్వయే. శ్యామలాదండకంలో చెబుతాడు కాళిదాసు. ఈ దిక్పాలకులోని 8 మంది పెద్ద మనుషులు జస్ట్ దే ఆర్ వాచ్మెన్, గేటు కీపర్లు. వీళ్ళక మనం భయపడి తెచ్చేది ఈ అగ్నికి వాయువుకి. కాసేపు వేస్తారు, కాసేపు మానేస్తారు. వీళ్ళక మనం భయపడేది. వీళ్ళందరూ ఎక్కడుంటారంటే దేవేశ ఇంద్రుడు, దైత్యేశ నిరుతి, భూతేశ యక్షేశ కుబేరుడు, భూతేశ ఈశాన్యానికి అధిపతి రుద్రుడు, వారీశ వరుణుడు పశ్చిమానికి అధిపతి, కీనాశ దక్షిణానికి అధిపతి యముడు, వాయువు అగ్ని, వాయవ్యానికి అధిపతి, అగ్ని ఆగ్నేయానికి అధిపతి. వీళ్ళందరూ ఎక్కడుంటారంటే వాయువు అగ్ని కోటీర మాణిక్య సంహృష్ట బాలాతపోద్దామలాక్షారసారుణ్య తారుణ్య లక్ష్మీ గృహీత అంఘ్రి పద్మద్వయే. మేరు పర్వతం మీద మణిద్వీపంలో అమ్మవారు కూర్చొని ఉంటే ఈ 8 మంది దిక్పాలకులు వచ్చి వాళ్ళ కిరీటాల మాణిక్య కాంతులతో ఆవిడ కాలి గోళ్ళు ప్రకాశించే విధంగా అక్కడ పడి ఆవిడ కరుణా కటాక్షం కోసం ఏడుస్తూ ఉంటారమ్మా. వీళ్ళ స్థాయి అది. వీళ్ళక మనం భయపడి చచ్చేది. వీళ్ళ స్థాయి ఇది. మనం పట్టుకోవలసింది ఆవిడ్ని. మనకి ఎండీ గారిని పట్టుకోవడం చేతకాక నౌకర్ని పట్టుకుని ఎడుతున్నాం ఇక్కడ. వీడికి భయపడి చచ్చిపోతూ వీళ్ళు లోపలికి వెళ్ళనివ్వడమో, వీళ్ళు లోపలికి వెళ్ళనివ్వడము. ఎండీ గారిని పట్టుకుంటే మేనేజింగ్ డైరెక్టర్ని వీడెవడండి, వాడిని తీసి పారేస్తాడు ఉద్యోగంలో వచ్చి. అసలు మనకి దేవతల్లో ఏమిటి? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకురాలు కదా రామకృష్ణ పరమహంస ఆశ్రయించినటువంటి కాళికాదేవి. ఆవిడని నమ్ముకున్నాక మళ్ళీ ఈ కాళీ గ్యాంగ్ ఎవరండి ఇక్కడ? కాళికాదేవిని నమ్ముకున్నాక ఆవిడ నియమిస్తే కదా వీళ్ళందరూ ఆ దిక్పతులుగా ఉన్నది. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల చేత ఆవిడ నిర్మాణం ప్రకారం ఉన్నారు, ఆవిడ నియమం ప్రకారం ఉన్నారు. ఆవిడని ఆశ్రయించామను నగదీదిత సంచలన నమజ్జన తమోగుణ. ఖాళీ గోళ్ల కాంతులు మన మీద ప్రకాశిస్తే చాలు సమస్త తమోగుణాలు పోతాయంటే ఓ పక్క ఆవిడ్ని ఆరాధిస్తూ ఉంటాం, లలితా సహస్రం పారాయణ చేస్తూ ఉంటాం. ఈ ఈశాన్యంలో పొయ్యట్టం ఏమన్నా అవుతుంది అంటారా? ఏం అవదమ్మా, నువ్వు నీ మొగుడు తిన్నగా ఉంటే అన్నీ బాగానే ఉంటాయి. మీ వల్ల ఏమన్నా అవుతుంది, ఈశాన్యం వల్ల ఏం కాదు. మనం నోరు మూసుకోకుండా అస్తమానం వాగుతూ ఉంటే ఏదో ఒకటి అవుతుంది. నోరు మూసుకుంటే అన్నీ బాగానే ఉంటాయి. ఈశాన్యంలో పొయ్యి వల్ల ఏమైపోదాం. దాన్ని బట్టి మన జీవితాలు ఉండవండి. ఆశ్చర్యపోయిగా అపార్ట్మెంట్ కల్చర్ వచ్చాక వాస్తు ఏమిటండి? అర్థం లేనమాట. ఇల్లు మీద ఇల్లు కట్టేశారా ఏకంగా? దీనికి వాస్తు. ఆ శాస్త్రం పుట్టినప్పుడు వాస్తు ఏమిటంటే ఎకరం ముందు ఎకరం దొడ్డి ఎకరం ఇల్లు ఉన్న రోజుల్లో పుట్టింది. ఇప్పుడు ఎకరం ఎక్కడుందండి? ఎకరమే లేదా? ఎకరమా? ఇప్పుడు ఆ భయాలు పెట్టుకుంటున్నాం మనం. ఎందుకని భక్తి మీద మనం ఏం ప్రయోగాలు చేయట్లేదు, అనవసరంగా భయం పెట్టుకుంటున్నాం. ఆయన ప్రయోగాలు చేశాడు. అరుదగు జ్ఞానమును బడిసి ఆచరణమున పెట్టకొనొచ్చు. అంత గొప్ప జ్ఞానం మనకున్నప్పుడు దాన్ని ఆచరణలో పెట్టకపోతే అరగని అన్నము అనేది మొత్తం తిన్న అన్నం అరక్కపోతే లోపల కడుపులో బెడ్డముక్కలా ఉండిపోతే అలా కడుపు నొప్పిలో ఉంటుందో, జ్ఞానం ఆచరించకపోయినా అంతేనమ్మా. మేము పడుతున్న క్షోభ మాకు తెలుసు. మేము ఇన్ని బోధిస్తూ ఉంటామా? ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదైనా ఒక విషయాన్ని పరిష్కరించాల్సి వచ్చిన ఆలోచన వచ్చిన వెంటనే ఈ జ్ఞానాన్ని ఆచరణలో పెడితే ఉన్నప్పుడు ఉన్నంత ప్రశాంతి అండి ఎప్పుడూ లేదు. నేను అనుభవమే చెబుతున్నాను. అమ్మాయ మనం చెప్పాం అదే చేశాం కదా, ఏమైనా ఉంటే అమ్మవారు చూసుకుంటుంది, మనకే నిలబెట్టి అడిగేస్తాం. నువ్వు చెప్పినట్టు చేశాను కదా, నేనేం చెప్పానో సభలో అదే చేశా, నాకు అన్యాయం జరిగితే ఎవరిది పూచి? అమ్మవారిది పూచి. అంత ధైర్యం వస్తుంది. నేను ఏం చెప్పానో అది చేశానమ్మా, అయితే ఏం చేయమంటావు? రేపటి నుంచి మోసం చేయమంటావా నన్ను? చెప్పింది చేయకుండా, లేకపోతే చెయ్యింది చెప్పమంటావా అని అడిగేస్తాం శుభ్రంగా. అంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? భక్తిలో నిజాయితీ ఉంటే వస్తుంది. నేను చెప్పిందే చేశాను కదా,
మరి ఇలా ఎందుకైంది? వెంటనే అమ్మవారు బాధ్యత వహిస్తుంది. మీకు చెప్తే బడాయిగా ఉంటుందండి. నేను అలా అమ్మవారిని ప్రశ్నించిన రోజున 24 గంటల్లో సమస్య సరైపోయింది. వివరాలు చెప్పను నేను, బడాయి కాదు ఇది, ప్రత్యక్ష సాక్ష్యం.